రైట్ మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, ప్రత్యూష, మిర్యాలగూడ పట్టణం అంతా కూడా సందడిగా మారింది. గులాబీ కార్యకర్తలతో, గులాబీ సైనికులతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్సాహంగా మనకు కనపడుతూ ఉంది. మరి కాసేపట్లో కేసీఆర్ గారి రోడ్ షో ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతులు తరలి వస్తూ ఉన్నారు, యువకులు తరలి వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వ్యవసాయక ప్రాంతం. నాగార్జున సాగర్ ఎడమకాలువ ఆయకట్టు ఉన్నటువంటి ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యధిక వరి పంటలు పండించినటువంటి ఈ ప్రాంతం కాబట్టి గత 4 ఏళ్లుగా నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద నీళ్లు ఇవ్వకుండా ప్రతి ఒక్క పంటలు కూడా ఎండిపోయి రైతులు కోట్ల రూపాయల నష్టాల బారిన పడ్డారు. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ సందర్భంలోనే రైతుల తరపున మాట్లాడేందుకు, రైతుల తరపున పోరాటం చేసేందుకు కేసీఆర్ గారు ఇలా వస్తున్నారు. కాబట్టి రైతన్నల్లో మన ఉత్సాహం కనపడతా ఉంది. పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రహదారి గుండానే కేసీఆర్ గారు భారీ రోడ్ షో నిర్వహించి రాజీవ్ చౌక్ వద్ద ప్రజల ఉద్దేశించి కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, అనిశ్చితి నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులు కూడా ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయాలి, ప్రధానంగా 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి, ఈ 4.5 వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉదాసీనత వైఖరి, నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల సాగర్ ఎడమ కాలువ ఏ విధంగా నష్టపోయిందనేది కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున రైతుల్లో ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఇక కార్యకర్తల గురించి మనం ఒకసారి చూసుకుంటే పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ధైర్యం అనేది మనకు కనపడుతూ ఉంది, భరోసా అనేది మనకు కనపడుతూ ఉంది. తమ నేత తమ వద్దకు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడే రాత్రి బస చేస్తారు, కార్యకర్తల్ని కలుస్తారు, ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తారు, మాట ముచ్చటతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలపైన కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడుల పట్ల కూడా ఏ విధంగా ఎదుర్కోవాలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడతారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. మిర్యాలగూడలో ఈ నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మిర్యాలగూడలో రోడ్ షో పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి వయా నకరేకల్, అదేవిధంగా తిప్పర్తి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటారు. సూర్యాపేటలో అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మంది కార్యకర్తలు అక్కడికి తరలిరాగా భారీ రోడ్ షో నిర్వహించి అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇవ్వబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. కాబట్టి సూర్యాపేటలో కూడా ఇదే రకంగా ఒక సందడి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. కాబట్టి కార్యకర్తలు అయితే మనకు నూతన ఉత్తేజం అనేది ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. కేసీఆర్ గారి బస్సు యాత్ర అనగానే ఒక రకమైనటువంటి సందడి వాతావరణం మిర్యాలగూడలో మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ పట్టణం అంతా కూడా గులామయం చేశారు. పెద్ద పెద్ద తోరణాలతో, కటౌట్స్తో ఈ ప్రాంతం అంతా కూడా గులామయంగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఒక రైతుల సమస్యతో పాటు అన్ని రకాలుగా విద్యుత్ సంబంధించి కానివ్వండి, ప్రస్తుతం ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు ఆ కళ్ళాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, 2,500 రూపాయల కొంటాం, అదైతే బోనస్ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పి ఇప్పుడు మోసం చేసింది. కాబట్టి దానిపైన కూడా విడమర్చి చెప్పబోతా ఉన్నారు. ప్రధానంగా రుణమాఫీ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. క్యాడర్లో ఫుల్ జోష్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇక కేసీఆర్ గారు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రసంగాన్ని వినేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక కేసీఆర్ గారి ప్రారంభం ఏదైతే తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన తర్వాత ఏదైతే చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, తిప్పర్తి, నల్గొండ మీదుగా ఇక్కడ మిర్యాలగూడలో చేరుకుంటారు. కాబట్టి దారి పొడుగున కూడా గులాబీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. దాదాపు 100 మంది ప్రత్యేకమైనటువంటి వాలంటీర్స్ని కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. కేసీఆర్ గారు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.